ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్ 4 బోట్లు కట్టేస్తుంటే ఇక్కడ దాన్ని జోలికి పోకుండా ఇప్పుడు అనవసరమైనటువంటి నిందలు అందరూ పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ, హై లెవెల్ కమిషన్ ఎంక్వైరీ చేయడం, దాంట్లో నిజానిజాలు నిగ్గుదేల్చడం, విషయం చేయి జాటక ముందునే ఇది ప్రభుత్వాలను కూడా ఎరగబెడుతున్నారు. కాబట్టి అందులో లోకేష్ బాబు గారు కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీద కూడా నిందలు మోపుతున్నారు. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్పి కోరడం. నేను కేంద్రంలో కూడా మత్స్యశాఖ మంత్రులు రాజీవ్ రంజన్ గారికి నేను స్వయాన, ఆయన ఆ రోజు రాత్రి లేకపోతే ఆయన ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బఘేల్ గారి దగ్గర ఇవ్వమంటే ఈ విషయం చెప్పి అది ఆ కాపీ కూడా మీకు ఇస్తాను కోరడం జరిగింది. ఎందువలంటే ఇది అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి నిన్న కొంతమంది అక్కడ విజిటివ్ పోయి జోగులదిన్ని షిప్పింగ్ హార్బర్ దగ్గర అదంతా ఎందుకు, మా కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ దేనికి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీలు దేనికి, అంత దూరం దేనికి, బిఎంఆర్ కాల్ లిస్టు బయట పెడితే తెలిసిపోద్ది కదా, లేకపోతే బిఎంఆర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది కదా అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అందుకే నేను కమిటీ ఇవ్వలేదు. గతంలో ఏం చెప్పారు, లోకేష్ బాబు గారు నన్ను పిలిచి జోగులదిన్నిలో చెప్పినట్టు అది నిజం కాదనేది మళ్ళీ ఇంకొక వర్షంలో కొంతమంది రాజకీయ నాయకులు మీకు అందరికీ తెలిసిన విషయం అది మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదు, మత్స్యకారుల జీవనానికి వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం. అటువంటి విషయంలో ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ జీవితాలతో చెలగాటం కరెక్ట్ కాదు. నా జీవితంలో నేను ఏ రోజు కూడా ఇటువంటి విషయాలకు జోక్యాన్ని కూడా ఉండను నేను. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని, అందులో వాళ్ళ వల్ల నేను ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నాను. వ్యాపార పరంగా కానీ అందులో మాకు గ్రామాల్లో వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. దానివల్ల నేనేంటంటే అందులో మత్స్యకారులు నిత్యం పూజించేటువంటి వాళ్ళకి సర్వం తనే అయినటువంటి శ్రీరామచంద్రుడు, ఏ మత్స్యకారుల గ్రామాల్లో కూడా శ్రీరామచంద్రుడి దేవాలయం లేనిదే ఉండదు. కాబట్టి అందులో వాళ్ళకి పవిత్రమైనటువంటి మాసం ఇది. ముస్లింలకి రంజాన్ మాసం ఏటో అదేవిధంగా శ్రీరామనవమి మాసం అంతా ఒక్కరోజు చేసుకోరు వాళ్ళు. శ్రీరామ్ ఒక నెల రోజుల పాటు ఒక్కొక్క గ్రామాల్లో ఈ రోజులు పెట్టుకొని ఇతర గ్రామాల పెద్దలను కూడా పిలుచుకొని మత్స్యకార గ్రామాలు చేసుకునేటువంటి ఒక నెల అంతా చేసుకుంటారు. అటువంటి పవిత్ర మాసంలో ఇటు వాళ్ళకో అపోహలు పుట్టించడం ఇవన్నీ. కాబట్టి నేను ఆ శ్రీరామచంద్రుడు, నేను కూడా శ్రీరామచంద్రుడు నమ్మేవాడు. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా అపోహలు, దయవుంచి మీరు వీటిని నమ్మద్దు. ఎందువలంటే కమిటీ వేస్తున్నాం, ఓపిక పట్టండి. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి పెట్టాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉండాలనేది, వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు ఈ నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి, అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు. ఈరోజు నా మీద మోపిన నింద ఇంకోరి మీద మోపవచ్చు. అటువంటిది కాకుండా ఈ అపోహలకు తాగు లేకుండా చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ వేస్తాం, మత్స్యకారులను కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం, నిజాలు నిగ్గుదేలుస్తామని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అనుకోండి, ఎందువలంటే ఇది రాజకీయాలకు సంబంధం లేదు. బయట వచ్చినా ఏముందో, నేను ఆడ రాజీనామా చేశాను, గౌరవంగా వచ్చి మళ్ళీ వచ్చి ఈడ రియలెక్ట్ అయ్యాను. నేను పార్టీ మారింది కూడా కాదు, పార్టీ కాడ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి గౌరవప్రదంగా ఉంటుందని అంత సెన్సిటివ్గా ఉంటాను నేను. పార్టీ చాలామంది ఎంపీకి రిజైన్ చేయరు, కానీ ధైర్యంగా ఎంపీకి రిజైన్ చేశాను నేను. ఎంతవరకు మొన్న ఎలక్షన్లో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన విజయసాయిరెడ్డి గారు నా మిత్రుడు కాబట్టి, చిన్ననాటి మిత్రుడు, ఆయన సహాయంతో కూడా నేను రాజ్యసభకి ఎన్నికయ్యాను. కాబట్టి నేను అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళ విజయాన్ని కృషి చేశాను. అంత ఎలక్షన్లో కూడా మా తమ్ముడు ఒకవైపు ఉండి, రవిచంద్ర ఒక తమ్ముడు ఒకవైపు ఉండి, నేను ఇట్టుండి, అయినా కూడా ఒక్క చిన్న వివాదాన్ని కూడా తావు లేకుండా మత్స్యకారులు, మాకు తెలిసి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి మత్స్యకారు గ్రామాల్లో, అంత సున్నితంగా ఉండే గ్రామాల్లో మన వల్ల ఇబ్బంది పడకూడదని మేము ఎక్కడ కూడా దొరాయిలని కానీ ఇంకో విషయం కానీ ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చాం.
అదే బాధ్యతతో రవిచంద్ర కూడా బాధ్యతగా తీసుకొని అవతల ఏమి చిన్న వివాదం కూడా. ఎందుకంటే మాకు తెలుసు అది ఒక్కసారి చిచ్చు పెట్టామంటే అది ఒక రావణాకాష్టం మాదిరిగా తగులుకుంటుంది అనేది ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఏమీ లేని దాన్ని రోజుకొకటి సృష్టించి ఈ విధమైనటువంటి చిలవలు పలగలుగా చేసి వాళ్ళ జీవితాలతో, పేదల జీవితాలతో, సముద్రాన్ని నమ్ముకొని బతికేటువంటి మత్స్యకారుల నోడు కొట్టడం తప్పితే ఇది ఏమీ లేదు. చూడండి, ఉత్తరాయిలు వేసుకొని వేటకు పోవడం లేదు. అందులో రేపు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి వేట నిషేధ సమయంలో వాళ్ళు ఈ విధమైనటువంటి ఈ 10 రోజులు ఏం చేసినా వేట చేసుకొని వాళ్ళు జీవనం గడుపుకోవాలి. అటువంటి వాళ్ళని జీవనానికి కూడా వేటకు కూడా పోనీయకుండా వాళ్ళు పాపం వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం కట్టుదిట్టం చేసుకొని ఇది నిజాలు తేలాలని వాళ్ళు ఉన్నారు. మేము కూడా నిజాలు తేల్చాలి, నిగ్గు తేల్చాలి నేను ఉన్నాను, మా పార్టీ ఉంది అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనే లోకేష్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి చెయ్యేసి ఇది వదిలిచ్చి మస్తానరావు ఎందుకు ఇంకా ఇక్కడ బోట్లో ఈ అడ్డము, ఎందుకు జట్టి కూడా మనం తొందరగా ప్రారంభించాలి కదా, ఇవన్నీ ఎందుకు అన్నట్టు నేను పక్క రోజు యంత్రాంగం చేసినట్టు చేశారు కదా. అది వాస్తవం కాదని తెలిసింది కదా. తర్వాత ఏం పెట్టారు, ఇప్పుడు అయ్యనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీలు దేనికి, గోటితో పోయేదానికి గొడ్డలతో దేనికి, ఆయన బ్యాంక్ అకౌంట్ తీయమనండి, ఆయన డేటా కాల్ తీయమనండి. నేను రెడీగా ఉన్నాను కదా, కమిషన్ వేస్తే అన్నీ బయట పెడతారు. ఈరోజు కూడా నాది, ఈరోజే ఇవ్వమన్నా కూడా కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ దగ్గర, ఐజీ దగ్గర ఎక్కడేమన్నా ఇస్తా. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా నుంచి ఒక పైసా ఎక్కడికన్నా ఇటువంటి విషయాలకు సంబంధించి పోయిన్నా, అతను నాతో 6 నెలల లోపల ఆ తోటయ్య అతను మాట్లాడున్నా నేను చూసా. అతను 2 రోజులు ఏం మాట్లాడలేదు. 3వ రోజు అది చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చెప్పు అంటా ఉన్నారు. అతను ఏందో బిఎంఆర్ అంతే, ఇంకెక్కువ మాట్లాడడం నేను గమనించాను దాన్ని. బిఎంఆర్ అంటే బిఎంఆర్ పేరు అసలు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా విచారణలో కానీ తేలవు. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేర పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.